సంక్రాంతి పండుగ సందర్భంగా నగరం ఖాళీ. ఒకవైపు నుంచి చూసుకుంటే రోడ్లన్నీ కూడా ఎంత నిర్మానుషంగా ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. హైటెక్ సిటీ అంటేనే ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది సంక్రాంతి పండుగ సందర్భంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ సొంత ఊళ్ళకి చేరుకోవడంతో నగరం మొత్తం కూడా ముఖ్యంగా హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్ ఈ రోడ్లలో మాత్రం ఎంత నిర్మానుషంగా రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఈ 2-3 రోజులు కూడా రద్దీ కూడా, అంటే ఒకవైపు నుంచి బస్సులు కావచ్చు లేకపోతే ట్రైన్లు కావచ్చు ఎంత రద్దీగా ఉంటాయనేది కూడా మనకు తెలుసు. సంవత్సరంలో వచ్చే పెద్ద పండగ, అంటే ఉన్న అన్ని పండుగల్లో కూడా సంక్రాంతి అనేది ఎంత పెద్ద పండగ అనేది కూడా మనకు తెలుసు. కాబట్టి అందరూ కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళి కుటుంబ సభ్యులతో అయితే ఈ సంక్రాంతి 3 రోజుల పండుగని కూడా జరుపుకుంటారు. దాని కారణంగానే నగరం మొత్తం కూడా ఖాళీ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర అయితే ఉన్నాం. హైటెక్ సిటీ అంటేనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా సెలవులు ఇవ్వటంతో, అలాగే శనివారం శుక్రవారం ఈ 2 కూడా కలిసి రావటంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఇక్కడే కాదు, నగరం మొత్తం కూడా, హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా నగరం ఖాళీ అవ్వటంతో ట్రాఫిక్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. హైదరాబాద్ అంటేనే ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందనేది కూడా ముఖ్యంగా మనకు తెలుసు అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 8 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం వేళలో 4 నుంచి 8-9 గంటల వరకు కూడా ఎంత రద్దీగా ఉంటాయి రోడ్లు అనేది కూడా మనకు తెలుసు. దాదాపుగా బయటికి వెళ్ళాలి అంటేనే 1-2 గంటలు ఆ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోతూ ఉంటాం. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంప్లాయీస్ అందరూ కూడా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ సొంత ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి రోడ్లు ఇంత నిర్మానుషంగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి మీరు ఏ ఊరికి వెళ్ళారు ఏంటి, అదేవిధంగా ఎక్కడ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.